Hi students, welcome to online classes. ABN and PRR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 4, టాపిక్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం రీడింగ్ స్ట్రింగ్స్, రైటింగ్ స్ట్రింగ్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, వీటిని స్టాండర్డ్ స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ అని కూడా అంటారు, అలాగే స్ట్రింగ్ మ్యానిపులేటింగ్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సి లాంగ్వేజ్ చాలా రకాలైన లైబ్రరీ ఫంక్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఆ లైబ్రరీ ఫంక్షన్స్ అంటే మనం ఆ ఫంక్షన్ ఉపయోగించుకునేటప్పుడు దానికి లాజిక్ రాయవలసిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఫంక్షన్ ఉపయోగించుకుంటే చాలు. మళ్ళీ ప్రత్యేకంగా దానికి లాజిక్ రాసి మనం ప్రోగ్రామ్ చేయవలసిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ లో కూడా అటువంటి ఫంక్షన్స్ ని మనం నేర్చుకుంటున్నాం. అంటే ఈ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ని జస్ట్ ఆ ఫంక్షన్ ఒక్కదాన్ని ఉపయోగించుకుంటే చాలు, ఆ ఫంక్షన్ ద్వారా మనకు ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. దానికోసం మనం ప్రత్యేకంగా లాజిక్ రాయవలసిన అవసరం లేదు. అవసరం లేకుండా మనం జస్ట్ ఆ ఫంక్షన్ ని మాత్రమే ఉపయోగించుకుని మనం రాస్తాం. ఇలా ఉపయోగించుకునే ఈ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఏమంటాము అంటే మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కానీ లేదా సి లైబ్రరీ ఫంక్షన్స్ అని కానీ అంటాం. అంటే ఇవన్నీ కూడా మనకి సి లైబ్రరీలో ఉంటాయి. మనం ఇప్పుడు స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ లో ఉంటాయి. స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ లో ఈ ఫంక్షన్స్ అన్ని కూడా ఉంటాయి. ఆ ఫంక్షన్స్ ని మనం డైరెక్ట్ గా పైన ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు లింక్ సెక్షన్ లో మనం ఇన్పుట్ అవుట్పుట్ ని హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. అలాగే ఈ స్ట్రింగ్ కి సంబంధించిన స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ ని కనుక మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనం డైరెక్ట్ గా ఈ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ ఉపయోగించుకోవటం వల్ల మనకి లాభం ఏంటి అంటే మనం ఎటువంటి లాజిక్ లేకుండా డైరెక్ట్ గా మనకు కావాల్సిన అవుట్పుట్ ని చూడొచ్చు. ఇప్పుడు మనం జస్ట్ చాలా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉంటాయి, అందులో మనం కొన్ని స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ గురించి ఇక్కడ నేర్చుకుంటున్నాం. అందులో ఇప్పుడు చూడండి ఫంక్షన్ అండ్ డిస్క్రిప్షన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ చూడండి, స్ట్రింగ్ లెంత్ ఆఫ్. అంటే ఈ ఫంక్షన్ ని రాసి ఇక్కడ స్ట్రింగ్ యొక్క నేమ్ ని కనుక ఇస్తే ఇట్ డిటర్మైన్స్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. అంటే స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్ అది న్యూమరికల్ రూపంలో అంటే నంబర్స్ రూపంలో మనకి అక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని అది కౌంట్ చేసి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనకి చెప్తుంది. ఎక్స్క్లూడింగ్ నల్ క్యారెక్టర్. నల్ క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేసుకోదు. నల్ క్యారెక్టర్ తీసేసి మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎన్నైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కౌంట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం అంటే స్ట్రింగ్ లెంత్ ఆఫ్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి స్ట్రింగ్ లోవర్ ఆఫ్. స్ట్రింగ్ లోవర్ ఆఫ్ ఇదేం చేస్తుంది, కన్వర్ట్స్ అప్పర్ కేస్ లెటర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ టు లోవర్ కేస్. అంటే మనం క్యాపిటల్ లెటర్స్ లో కనుక ఇచ్చామనుకోండి, దాన్ని ఈ స్ట్రింగ్ లోవర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి స్ట్రింగ్ అప్పర్ ఆఫ్. ఇదేం చేస్తుంది, కన్వర్ట్స్ లోవర్ కేస్ లెటర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ టు అప్పర్ కేస్. అంటే మనం స్మాల్ లెటర్స్ ఇస్తే ఆ స్మాల్ లెటర్స్ లో ఇచ్చిన దాన్ని ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, క్యాపిటల్ లెటర్స్ లోకి అది కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ రివర్స్. స్ట్రింగ్ రివర్స్ ఏం చేస్తుంది, రివర్స్ ద ఎంటైర్ స్ట్రింగ్. మనం ఒక స్ట్రింగ్ ని రాసాం అనుకోండి, సపోజ్ హాయ్ అని రాసాం అనుకోండి, HAI అని రాస్తే కంప్లీట్ ఆ స్ట్రింగ్ ని రివర్స్ చేసి చూపిస్తుంది. అంటే HAI అని ఉంటే IAH అని చెప్పి అది డిస్ప్లే చేస్తుంది, రివర్స్ లో అది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ కాపీ. స్ట్రింగ్ కాపీ ఏం చేస్తుందంటే కాపీస్ స్ట్రింగ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. అంటే ఒక స్ట్రింగ్ ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి అది కాపీ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ క్యాట్, దీన్ని కన్కాటినేషన్ అంటాం. అపెండ్స్ సోర్స్ స్ట్రింగ్ టు డెస్టినేషన్. అంటే మనం ఒక స్ట్రింగ్ ని తీసుకుని ఆ స్ట్రింగ్ పక్కన ఇంకొకటి రాయాలి అనుకుంటే ఈ కన్కాటినేషన్ ఫంక్షన్ ఉపయోగించుకుంటే ఆ రెండు స్ట్రింగ్స్ కూడా ఒక దగ్గరికి మనకి అపెండ్ అయి కనపడతాయి, అంటే పక్క పక్కన మనకి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ కంపారిజన్. స్ట్రింగ్ కంపారిజన్ ఏం చేస్తుంది అంటే కంపేర్స్ టూ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. మన రెండు స్ట్రింగ్లు ఇస్తే ఆ రెండు స్ట్రింగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్ ని కంపేర్ చేసి ఆ రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనే విషయం మనకి చెప్తుంది. ఇలాగ మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ని చూస్తున్నాం. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందో ఫంక్షన్స్ ప్రోగ్రామ్ రాసి చూద్దాం.
ఇప్పుడు మనం ఒక్కొక్క స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చి స్ట్రింగ్ లెంత్ ఆఫ్ అనే ఫంక్షన్. స్ట్రింగ్ లెంత్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చెప్తుంది? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ని డిటర్మైన్ చేసి అవి ఎంత ఉందో దాని యొక్క నంబర్ కౌంట్ చేసి ఆ నంబర్ ని మనకి డిస్ప్లే చేసి చెప్తుంది. ఆ డిస్ప్లే చేసి చెప్పడానికి ఈ ఫంక్షన్ ఎలా ఉపయోగించుకుంటాము అంటే దాని సింటాక్స్ చూడండి. స్ట్రింగ్ లెంత్ అని చెప్పేసి కానీ బ్రేకెట్స్ లో మనం ఏం రాసాం? స్ట్రింగ్ అని రాసాం. అంటే ఏ స్ట్రింగ్ లో అయితే మనం డేటాని ఇస్తామో ఆ డేటా స్ట్రింగ్ యొక్క నేమ్ కనుక మనం ఈ స్ట్రింగ్ లెంత్ ఆఫ్ అనే ఫంక్షన్ లోపల కనుక నేమ్ ని ఇస్తే ఈ స్ట్రింగ్ లెంత్ ఆఫ్ అనే ఫంక్షన్ మొత్తం అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి దాని యొక్క లెంత్ ని మనకి చెప్తుంది. దానికి సంబంధించి మనం కిందన ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాం. చూడండి, ఫస్ట్ మనం లింక్ సెక్షన్ రాస్తాం కదా. లింక్ సెక్షన్ రాసినప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, నెక్స్ట్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది రాసుకున్నాం. స్ట్రింగ్ డాట్ హెచ్ ఎందుకు రాసుకున్నాం? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. మొత్తం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అన్ని కూడా లైబ్రరీ ఫంక్షన్స్ అని ఇవన్నీ కూడా స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ లో ఉంటాయండి. స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ లో ఉంటాయి కాబట్టి మనం ఈ ఫైల్ ని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇంక్లూడ్ చేసుకుని మెయిన్ ఆఫ్ ప్రతి సి ప్రోగ్రాము మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ క్యార్ ఎస్ ఆఫ్ 20 అంటే స్ట్రింగ్ దాని యొక్క లెంత్ ఎంత 20 అని చెప్పి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంట్ లెంత్ అని రాశాను. అంటే ఈ స్ట్రింగ్ లోకి నేను డేటా ఇచ్చినప్పుడు దాని యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ కౌంట్ నంబర్ ని చంపడానికి నేను ఇక్కడ లెంత్ అనే దాన్ని తీసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా ఎంటర్ స్ట్రింగ్ ని ఎంటర్ చేయమని చెప్పాను. ఆ స్ట్రింగ్ నేమో గెటర్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఈ గెటర్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా ఎస్ అనే దాంట్లో స్ట్రింగ్ వచ్చినప్పుడు ఆ ఎస్ ని ఈ స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ లో ఇక్కడ నేమ్ ఇస్తాము అని చెప్పాను కదా. ఈ నేమ్ ఇస్తాం అంటే స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు ఎస్ లో ఏదైతే స్ట్రింగ్ ఇచ్చానో అది కౌంట్ చేసుకుంటుంది. అది కౌంట్ చేసుకున్నప్పుడు ఆ నంబర్ డిస్ప్లే చేయడం కోసం నేను ఏం తీసుకున్నాను? లెంత్ అనేది తీసుకున్నాను. ఈ లెంత్ అనేది ఏ డేటా టైప్ లో తీసుకున్నాను? ఇంటిజర్ డేటా టైప్. ఎందుకంటే లెంత్ డిస్ప్లే నంబర్ రూపంలో అది డిస్ప్లే అవ్వాలి కాబట్టి. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఎస్ అనగానే ఈ స్ట్రింగ్ లో ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ ఎవరు తీసుకుంటారు? ఈ లెంత్ అనేది తీసుకుంటుంది. ఈ లెంత్ అనేది తీసుకుని దాన్ని డిస్ప్లే చేయడానికి ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాశాను. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసినప్పుడు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ పర్సెంటేజ్ డి అని తీసుకున్నాను. ఎందుకంటే ఈ నంబర్ ని డిస్ప్లే చేయాలి కాబట్టి. ఈ నంబర్ ఎవరి దగ్గర ఉంటుంది? లెంత్ దగ్గర ఉంటుంది. నంబర్ ఎవరి దగ్గర ఉంటుంది? లెంత్ దగ్గర ఉంటుంది. దీన్ని కనుక రన్ చేసి చూస్తే అందరికీ తెలుసు కదా, F9 ఎర్రర్స్, F2 సేవ్, కంట్రోల్ ప్లస్ F9 కంపైల్. కంపైల్ చేసిన వెంటనే ఫస్ట్ ఏమని అడుగుతుంది? అది ఎంటర్ స్ట్రింగ్. ఎంటర్ స్ట్రింగ్ అని అడుగుతుంది. ఎంటర్ స్ట్రింగ్ అనగానే నేను ఏం చేస్తాను? హలో అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ నేను ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తాను. ఈ ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఎస్ అనే దాంట్లో అంటే యాక్చువల్ గా ఈ హెలో అనేది ఎవరి దగ్గర ఉంది? ఎస్ అనే దాని దగ్గర ఉంది. ఆ ఎస్ అనేది ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ లెంత్ ఆఫ్ అనేది తీసుకుంటుంది. ఆ స్ట్రింగ్ లెంత్ ఆఫ్ అనే దాంట్లో ఎస్ లో ఎవరున్నారు? హెలో అని ఉన్నారు కదా. హెలో అని ఉన్నప్పుడు యాక్చువల్ గా అయితే ఏం జరుగుతుంది? HELLO/0 నల్ క్యారెక్టర్ తో ఉంటుంది. కానీ స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ నల్ క్యారెక్టర్ ఏం చేస్తుంది? ఎక్స్క్లూడ్ చేసి దీన్ని మాత్రమే కౌంట్ చేసి చెప్తుంది. అంటే ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఫంక్షన్ ద్వారా ఈ హెలో అన్నప్పుడు హెలోలో మొత్తం ఎన్ని వర్డ్స్ ఉంటాయి? 1 2 3 4 5 మొత్తం 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఈ 5 క్యారెక్టర్స్ కి సంబంధించిన నంబర్ ఇక్కడ ఉంటుంది. స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? 5. ఇప్పుడు ఈ 5 అనేది ఎవరికి ఇస్తుంది? అది లెంత్ కి ఇస్తుంది. 5 అనేది ఎవరికి ఇస్తుంది? లెంత్ కి ఇస్తుంది. లెంత్ కి ఇచ్చిన తర్వాత లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ని డిస్ప్లే చేయమని అడుగుతాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే ఏమొస్తుంది? Alt ప్లస్ F5 అని చెప్పి అవుట్పుట్ ని ప్రెస్ చేసినప్పుడు ఏం డిస్ప్లే అవుతుంది? నాకు లెంత్ ఆఫ్ స్ట్రింగ్. లెంత్ ఆఫ్ స్ట్రింగ్ పర్సెంటేజ్ డి అన్నాను. పర్సెంటేజ్ డి అంటే ఎవరు? లెంత్. ఈ లెంత్ దగ్గర యాక్చువల్ గా ఎంత ఉంది? నంబర్ ఎస్ దగ్గర ఎంత ఉంది? 5. 5 ఎవరి దగ్గర ఉంది? లెంత్ దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ లెంత్ అన్నప్పుడు ఈ 5 అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఇక్కడ ఎంత డిస్ప్లే అవుతుందమ్మా? 5 అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయడానికి లాజిక్ రాయవలసిన అవసరం లేకుండా ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉపయోగించుకుని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఇది స్ట్రింగ్ లెంత్ ఆఫ్
ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ స్ట్రింగ్ లోయర్ ఆఫ్. స్ట్రింగ్ లోయర్ ఆఫ్ ఏం చేస్తుంది, లోవర్ కేస్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ ని అప్పర్ కేస్ క్యారెక్టర్స్ కింద అది కన్వర్ట్ చేస్తుంది. దానికి సంబంధించి సింటాక్స్ చూడండి. స్ట్రింగ్ ఎల్ లోయర్ లో మళ్ళీ మీరు పారాన్సిస్ లోపల స్ట్రింగ్ అని చెప్పి రాస్తారు. మీరు ఏ స్ట్రింగ్ అయితే లోవర్ కేస్ లోకి మార్చాలనుకుంటున్నారో ఆ స్ట్రింగ్ యొక్క నేమ్ ని మీరు ఇక్కడ రాస్తారు. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. హ్యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. నెక్స్ట్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. తర్వాత స్ట్రింగ్ డాట్ హెచ్, ఎందుకంటే స్ట్రింగ్ లోయర్ ఆఫ్ అనే ఫంక్షన్ ఈ హెడర్ ఫైల్ లో ఉంది కాబట్టి ఆ మూడింటిని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా మన సి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్యార్ ఎస్ ఆఫ్ 20 తీసుకున్నాం. ఆ తర్వాత క్లియర్ స్క్రీన్, తర్వాత ఎంటర్ అప్పర్ కేస్ స్ట్రింగ్. ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రింగ్ ని దేంట్లో డిస్ప్లే చేస్తున్నాం, లోవర్ కేస్ లో డిస్ప్లే చేస్తాం కాబట్టి ఎంటర్ అప్పర్ కేస్ స్ట్రింగ్. అప్పర్ కేస్ లో స్ట్రింగ్ ని మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసినప్పుడు ఆ స్ట్రింగ్ ని ఎంటర్ చేసుకోవడానికి మనం ఉపయోగించే ఫంక్షన్ ఏంటి అంటే గెటర్స్ ఆఫ్ ఎస్ అనే ఫంక్షన్ ద్వారా ఎస్ అనే స్ట్రింగ్ లోకి అప్పర్ కేస్ స్ట్రింగ్ ని నేను తీసుకున్న తర్వాత దాన్ని ఫంక్షన్ లో పెడతాను. ఎందుకంటే స్ట్రింగ్ ఎస్ లో ఉంది కదా, ఆ ఎస్ లో ఉన్న స్ట్రింగ్ ని ఇక్కడ పెట్టినప్పుడు ఇది అప్పర్ కేస్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ లోయర్ ఆఫ్ అనే ఫంక్షన్ లోవర్ కేస్ లోకి దాన్ని కన్వర్ట్ చేసి చివరిలో దాన్ని డిస్ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు కనుక మనం అవుట్పుట్ ని కనుక చూస్తే, అంటే ప్రోగ్రామ్ కనుక రన్ చేస్తే ఫస్ట్ ఏమడుగుతుంది ప్రోగ్రామ్, ఎంటర్ అప్పర్ కేస్ స్ట్రింగ్. ఎంటర్ అప్పర్ కేస్ స్ట్రింగ్ అని అడిగినప్పుడు నేను అప్పర్ కేస్ స్ట్రింగ్ రాశాను, కాలేజ్ అని చెప్పి రాసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఈ కాలేజ్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది, ఎస్ అనే దాని దగ్గర, ఎస్ అనే నేమ్ లో ఉంటుంది. ఆ ఎస్ అనేది ఎవరికి ఇచ్చాను, నేను స్ట్రింగ్ లోయర్ ఆఫ్ అనే ఫంక్షన్ లోకి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఈ క్యాపిటల్ లెటర్స్ లో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, స్మాల్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసినప్పుడు మళ్ళీ నాకు ఏమని డిస్ప్లే అవుతుంది, లోవర్ కేస్ స్ట్రింగ్. ఇప్పుడు ఈ అప్పర్ కేస్ లో ఉన్నవన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా డిస్ప్లే అవుతాయి, లోవర్ కేస్ లో డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఈ ఎస్ ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎస్ ఉంది కదా, స్ట్రింగ్ లోయర్ ఆఫ్ అని ఎస్ అని ఇచ్చాం కదా, ఈ ఎస్ లో అప్పర్ కేస్ ఆటోమేటిక్ గా ఏమైపోతుంది, లోవర్ కేస్ లోకి మారిపోతుంది. మారిపోయిన దాన్ని మళ్ళీ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ లోవర్ కేస్ లెటర్స్ అన్ని కూడా నాకు ఇక్కడ స్ట్రింగ్ %s రూపంలో డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయినప్పుడు ఇలా నాకు అప్పర్ కేస్ లో ఇచ్చినవన్నీ కూడా లోవర్ కేస్ లోకి డిస్ప్లే అవుతాయి. ఇది స్ట్రింగ్ లోవర్. సేమ్ ఇదే మనం అప్పర్ కేస్ కి రాస్తాం. చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది చూడండి అంతే. ఇక్కడ లోవర్ అని ఉంటే అక్కడేమో అప్పర్ అని మాత్రమే ఉంటుంది. ఇదేమో స్ట్రింగ్ అప్పర్ అనే ఫంక్షన్ strupr అని రాసి స్ట్రింగ్ ని రాస్తాం. స్ట్రింగ్ యొక్క నేమ్ ని రాస్తాం. రాసిన తర్వాత మొత్తం హెడర్ ఫైల్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసాం. హెడర్ ఫైల్స్ ని ఇంక్లూడ్ చేసిన తర్వాత స్ట్రింగ్ డాట్ హెచ్ తెలుసు కదా, ఈ ఫంక్షన్ స్ట్రింగ్ డాట్ హెచ్ లో ఉంటుంది. ఇప్పుడు నేను ఎస్ అనే క్యారెక్టర్ అరేని తీసుకున్నాను. ఎంటర్ లోవర్ కేస్ స్ట్రింగ్, ఎందుకంటే లోవర్ కేస్ ని అప్పర్ కేస్ లోకి చేంజ్ చేస్తున్నాను కాబట్టి, లోవర్ కేస్ ని అప్పర్ కేస్ లోకి చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఎంటర్ లోవర్ కేస్ స్ట్రింగ్ అని చెప్పాను. ఆ స్ట్రింగ్ నేమో ఎస్ అనే దాంట్లో తీసుకుంటాను, గెట్ ఎస్ అనే ఫంక్షన్ తోటి తీసుకుంటాను. ఈ లోవర్ కేస్ స్ట్రింగ్ ని ఎప్పుడైతే నేను strupr అని అప్పర్ కేస్ ఫంక్షన్ లోకి ఇస్తానో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ లోవర్ కేస్ స్ట్రింగ్ కాస్త అప్పర్ కేస్ లోకి మారిపోతుంది. ఈ మారిపోయిన దాన్ని నేను ఇక్కడ ఎస్ అని ఇచ్చి దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని కనుక రన్ చేసి చూస్తే ఫస్ట్ కంపైల్ చేసిన తర్వాత ఏమని అడుగుతున్నది, ఎంటర్ లోవర్ కేస్ స్ట్రింగ్. ఎంటర్ లోవర్ కేస్ స్ట్రింగ్ అని అడుగుతుంది. ఎంటర్ లోవర్ కేస్ స్ట్రింగ్ అంటే నేను ABN PRR అని చెప్పి ఎంటర్ ప్రెస్ చేశాను. ABN PRR అని చెప్పి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ABN PRR ఎవరి దగ్గర ఉంది, ఎస్ అనే దాని దగ్గర ఉంది. ఇప్పుడు ఎస్ అనేది ఇక్కడ ఇచ్చాను కదా, ఇక్కడ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ లోవర్ కేస్ లెటర్స్ అన్ని ఈ స్ట్రింగ్ అప్పర్ అనే ఫంక్షన్ లో ఏమైపోతాయి, అప్పర్ కేస్ లోకి మారిపోతాయి. ఈ అప్పర్ కేస్ లోకి మారిపోయిన ఎస్ ని ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఇచ్చినప్పుడు దీని నుంచి ఇక్కడ డేటా తీసుకుని డిస్ప్లే చేసేటప్పుడు ఈ లోవర్ కేస్ స్ట్రింగ్ లెటర్స్ అన్ని కూడా అప్పర్ కేస్ లోకి చేంజ్ అయిపోతాయి. అంటే ఇక్కడ అప్పర్ కేస్
స్ట్రింగ్ ఈజ్ ఏమొస్తుంది, క్యాపిటల్ లెటర్స్ లో ఏబిఎన్ పిఆర్ఆర్ అని చెప్పి వస్తుంది. అంటే నువ్వు లోవర్ కేస్ లో ఇస్తే అది అప్పర్ కేస్ లోకి చేంజ్ అవుతుంది. మనం నెక్స్ట్ ఫంక్షన్ ని చూద్దాం. ఓకే, మన నెక్స్ట్ ఫంక్షన్ స్ట్రింగ్ రివర్స్. అంటే మనం ఏదైనా స్ట్రింగ్ తీసుకుంటే ఆ కంప్లీట్ స్ట్రింగ్ ని రివర్స్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. అది రాయడానికి స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ అనే ఫంక్షన్ లో ఏదైతే స్ట్రింగ్ ని మనం ఇస్తున్నామో దాని యొక్క నేమ్ ని ఇక్కడ రాస్తే ఆ నేమ్ లో, ఆ స్ట్రింగ్ యొక్క నేమ్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా మనకి రివర్స్ లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా, మనం మొత్తం హెడర్ ఫైల్స్ అన్ని ఇంక్లూడ్ చేసాం. ఇంక్లూడ్ చేసిన తర్వాత S20 అని చెప్పేసి స్ట్రింగ్ ని తీసుకున్నాం. అందులో ఎంటర్ స్ట్రింగ్ ని ఎంటర్ చేయమని చెప్పాం. అది గెటర్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా ఎస్ లోకి స్ట్రింగ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించుకుని స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ ఎస్, అంటే ఈ ఎస్ లో ఏదైతే స్ట్రింగ్ ఉందో దాని ఫంక్షన్ లో మనం ఇచ్చినప్పుడు ఆ స్ట్రింగ్ ఆటోమేటిక్ గా రివర్స్ అయిపోతుంది. ఆ రివర్స్ అయిపోయినది మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో మనం దాన్ని డిస్ప్లే చేస్తాం. ఈ ప్రోగ్రామ్ కి కనుక మనం అవుట్పుట్ చూస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఎర్రర్స్ చెక్ చేస్తాం, సేవ్ చేస్తాం, కంట్రోల్ ప్లస్ F9 F2 కంట్రోల్ ప్లస్ F9 కంపైల్ చేస్తున్నాం. కంపైల్ చేసినప్పుడు ఏమడుగుతుంది అవుట్పుట్ లో, ఎంటర్ స్ట్రింగ్. ఎంటర్ స్ట్రింగ్ అన్నప్పుడు నేను ఏబిఎన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ నేను ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తాను. ఈ ప్రోగ్రామ్ లోకి వచ్చే లోపు ఏం జరుగుతుందంటే ఈ ఎస్ అనే దాంట్లోకి ఏబిఎన్ అనేది వెళ్ళిపోతుంది. ఆ ఎస్ అనే ఏబిఎన్ ఎవరి దగ్గరికి వస్తుంది, స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ ఎస్ లోకి వస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఏబిఎన్ ని రివర్స్ చేసి ఎస్ అనే దాంట్లో స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేసింది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు నేను అవుట్పుట్ చూడాలి. అవుట్పుట్ అంటే ఏంటి, ఆల్ట్ ప్లస్ F5 చూసినప్పుడు రివర్స్ స్ట్రింగ్ అని డిస్ప్లే అవుతుంది. రివర్స్ స్ట్రింగ్. ఓకేనా, ఇక్కడ ఎస్ లో ఏముంది, ఏబిఎన్. ఇది రివర్స్ అయినప్పుడు ఏమైంది, ఎన్బిఏ. అంటే ఇప్పుడు ఎస్ దగ్గర ఎవరున్నారు, ఎన్బిఏ ఉంది. ఎన్బిఏ ఎవరి దగ్గర ఉంది, ఎస్ దగ్గర ఉంది. ఇప్పుడు ఎస్ దగ్గర ఉన్నది ఈ స్ట్రింగ్ లో డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఏం డిస్ప్లే అవుతుంది, ఎన్బిఏ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. అంటే ఎంటైర్ స్ట్రింగ్ ని ఒక్కసారే అది రివర్స్ చేసి నాకు డిస్ప్లే చేస్తుంది. ఇది రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ కాపీ. ఒక స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ లోకి కాపీ చేయటం. అది ఎలా చేస్తామో చూడండి. దాని సింటాక్స్ చూడండి, స్ట్రింగ్ కాపీ డెస్టినేషన్ సోర్స్. అంటే మనం ఇచ్చేది సోర్స్ స్ట్రింగ్ అవుతుంది. మనం దేంట్లోకైతే కాపీ చేస్తామో అది డెస్టినేషన్ స్ట్రింగ్ అవుతుంది. అందుకని ఫస్ట్ డెస్టినేషన్ రాసి తర్వాత సోర్స్ రాస్తాం. అంటే ఈ సోర్స్ స్ట్రింగ్ లో ఉన్నది దీంట్లోకి కాపీ అవుతుంది, డెస్టినేషన్ స్ట్రింగ్ లోకి అది కాపీ చేసుకుంటుంది. అంటే ఇందులోనూ మనం రాసిందే ఉంటుంది, ఇందులో కూడా మనం రాసిన డేటా కాపీ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది. ఇది సింటాక్స్. స్ట్రింగ్ కాపీ అని చెప్పి ఫస్ట్ ఎప్పుడు డెస్టినేషన్ ఎందులోకైతే మనం కాపీ చేయాలనుకుంటున్నామో దాని నేమ్ రాస్తాం. దాని పక్కన కామా పెట్టి ఏం రాస్తాం, సోర్స్. అంటే మనం ఎక్కడైతే స్ట్రింగ్ ఇచ్చామో ఆ స్ట్రింగ్ యొక్క నేమ్ అక్కడ రాస్తాం. ఇచ్చినప్పుడు సోర్స్ స్ట్రింగ్ లో ఉన్నది డెస్టినేషన్ స్ట్రింగ్ కి కాపీ అవుతుంది. దాన్ని కూడా చూడండి, ఫస్ట్ మనం హెడర్ ఫైల్స్ అన్ని ఇంక్లూడ్ చేసాం. ఇంక్లూడ్ చేసిన తర్వాత 2 స్ట్రింగుల్ని తీసుకున్నాం. ఎందుకంటే ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ లో కాపీ చేయాలి కదా, అందుకని ఎస్ సోర్స్ స్ట్రింగ్ ని తీసుకున్నాను. అంటే ఇందులో నేను డేటాని ఇస్తాను. ఈ ఇచ్చిన డేటాని డి అనే ఇంకో డెస్టినేషన్ స్ట్రింగ్ ని తీసుకున్నాను. దాంట్లోకి నేను దాన్ని కాపీ చేస్తాను. కాపీ చేసినప్పుడు ఫస్ట్ చూడండి, ఎంటర్ స్ట్రింగ్ అన్నాను. ఎస్ అనేది అంటే సోర్స్ అనేది ఇక్కడ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ ద్వారా ఈ ఎస్ లో నేను ఏదైతే ఇస్తానో దాన్ని తీసుకొచ్చి దీంట్లోకి కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు డి, ఎందుకంటే నేను ఇందులో కాపీ చేశాను కదా, అంటే ఈ స్ట్రింగ్ లో ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ అదే ఉంటుంది. ఆ కాపీ చేసింది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కనుక నేను ఈ ప్రోగ్రామ్ ని కనుక రన్ చేస్తే తెలుసు కదా, ఎర్రర్ చెక్ చేస్తాం, సేవ్ చేస్తాం, కంట్రోల్ ప్లస్ F9 కంపైల్ చేస్తాం. కంపైల్ చేసినప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఎంటర్ స్ట్రింగ్. ఎంటర్ స్ట్రింగ్ అని అడిగినప్పుడు నేను ఇక్కడ ఏం ప్రెస్ చేశాను, ఏబిఎన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు నేను మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తాను. ప్రోగ్రామ్ లోకి వచ్చినప్పుడు ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే ఈ గెట్ ఎస్ అనే దాని దగ్గర ఎవరున్నారు, ఏబిఎన్ అని ఉంది. అంటే ఇప్పుడు డిఎస్ అని తీసుకున్నాం అనుకోండి, ఎస్ అనే దాని దగ్గర
ఏబిఎన్ ఉంది అంటే ఇది ఎస్ అన్నమాట. ఇప్పుడు ఏబిఎన్ ఎవరికి కాపీ అవుతుంది? డి అనే దాంట్లో కాపీ అవుతుంది. అంటే ఇప్పుడు డి అనే డెస్టినేషన్ సోర్స్ లో కూడా ఎవరు, డెస్టినేషన్ స్ట్రింగ్ లో కూడా ఎవరు ఉంటారు? ఏబిఎన్ అనే స్ట్రింగే ఉంటుంది. అంటే ఇప్పుడు డి లో కూడా ఎవరైతే ఉన్నారు? ఏబిఎన్ ఉన్నారు. వాళ్ళని డిస్ప్లే చేయడానికి నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని రాశాను. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో ఇప్పుడు డి దగ్గర ఎవరు ఉంటారు? ఏబిఎన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పర్సెంటేజ్ ఎస్ ద్వారా ఈ ఏబిఎన్ ని ప్రింట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను అవుట్పుట్ చూడటానికి ఆల్ట్ ప్లస్ F5 ని ప్రెస్ చేసినప్పుడు నాకేమొస్తుంది? కాపీడ్ స్ట్రింగ్. కాపీడ్ స్ట్రింగ్ అంటే D లో ఎవరున్నారు? ఏబిఎన్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే నేను ఒక సోర్స్ స్ట్రింగ్ లో, అంటే నేను ఒక ఇచ్చిన స్ట్రింగ్ ని డెస్టినేషన్ స్ట్రింగ్ వేరే స్ట్రింగ్ లోకి కాపీ చేసి నేను డిస్ప్లే చేశాను. ఇది స్ట్రింగ్ కాపీ. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ కన్కాటినేషన్. స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే టూ స్ట్రింగ్స్ ని అపెండ్ చేయటం, అంటే ఒక స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ ని తీసుకొచ్చి యాడ్ చేయటం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నేను సోర్స్ స్ట్రింగ్ అండ్ డెస్టినేషన్ స్ట్రింగ్ రెండు తీసుకున్నాను. నేను ఇక్కడ సోర్స్ స్ట్రింగ్ లో ఏబిఎన్, ఇక్కడేమో పిఆర్ఆర్ అని రాశాను అనుకోండి. ఈ సోర్స్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది, అంటే పిఆర్ఆర్ ఏబిఎన్ అని చెప్పి మొత్తం అంతా కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ డెస్టినేషన్ స్ట్రింగ్ ఏబిఎన్ అని చెప్పి తీసుకున్నాను, సోర్స్ స్ట్రింగ్ పిఆర్ఆర్ అని చెప్పి తీసుకున్నప్పుడు నేను ఇది కన్కాటినేట్ చేసినప్పుడు ఈ పిఆర్ఆర్ అనేది డెస్టినేషన్ కి యాడ్ అవుతుంది. అప్పుడు కంప్లీట్ గా ఏం డిస్ప్లే అవుతుంది? నాకు ఏబిఎన్ పిఆర్ఆర్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ లో చూద్దాం ఎలా జరుగుతుంది అని. మొత్తం హెడర్ ఫైల్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ నేను సోర్స్ స్ట్రింగ్ అండ్ డెస్టినేషన్ స్ట్రింగ్ ని తీసుకున్నప్పుడు ఎంటర్ సోర్స్ స్ట్రింగ్. సోర్స్ స్ట్రింగ్ అంటే అనుకున్నాం ఇక్కడ పిఆర్ఆర్ అని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ ఎంటర్ డెస్టినేషన్ స్ట్రింగ్. డెస్టినేషన్ స్ట్రింగ్ అంటే అనుకున్నాం ఏబిఎన్. ఓకేనా? ఇప్పుడు స్ట్రింగ్ కన్కాటినేషన్ ద్వారా డెస్టినేషన్ కి సోర్స్ స్ట్రింగ్ ని తీసుకొచ్చి యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఎస్ లో ఉన్న తీసుకొచ్చి ఎవరికి యాడ్ చేస్తాం? డి దగ్గర ఉన్న దాని దగ్గర యాడ్ చేస్తాం. డి దగ్గర ఎవరున్నారు? ఏబిఎన్ ఉంది. ఎస్ దగ్గర ఎవరున్నారు? పిఆర్ఆర్. అంటే ఇప్పుడు ఏబిఎన్ పక్కన ఎవరు యాడ్ అవుతారు? పిఆర్ఆర్ యాడ్ అవుతారు. అంటే కన్కాటినేట్ చేస్తున్నాం, అంటే ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్ కి ఇంకొక స్ట్రింగ్ ని తీసుకొచ్చి మనం అపెండ్ చేస్తున్నాం, పక్కన చేరుస్తున్నాం. కన్కాటినేట్ చేయటం అంటే దాన్ని తీసుకొచ్చి దీని పక్కన ప్లేస్ చేయటం. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా ఏబిఎన్ పిఆర్ఆర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? డి దగ్గర ఉంటుంది. ఆ డిని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ని కనుక కంపైల్ చేసి చూస్తే ఫస్ట్ ఏమని అడుగుతుంది? ఎంటర్ సోర్స్. ఎంటర్ సోర్స్ అంటే ఎవరు? ఎస్ దగ్గర ఎవరు ఇచ్చాము? పిఆర్ఆర్ ఇచ్చాం. నెక్స్ట్ ఎంటర్ డెస్టినేషన్. ఎంటర్ డెస్టినేషన్ అంటే ఎవరు? డి దగ్గర ఎవరున్నారు? ఏబిఎన్. డెస్టినేషన్ దగ్గర ఎవరున్నారు? ఏబిఎన్ ఉంది. డెస్టినేషన్ దగ్గర ఏబిఎన్ ఉన్నప్పుడు ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేట్, అంటే దీన్ని ప్రెస్ చేసి దీన్ని రాసి ఎంటర్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఏబిఎన్ రాసి ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత నేను మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వచ్చేసినప్పుడు ఈ మధ్యలో ఏం జరుగుతుంది? స్ట్రింగ్ కన్కాటినేషన్ ద్వారా సోర్స్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది వచ్చి డెస్టినేషన్ స్ట్రింగ్ కి యాడ్ అవుతుంది. ఎప్పుడైతే సోర్స్ స్ట్రింగ్ వచ్చి డెస్టినేషన్ కి యాడ్ అవుతుందో అప్పుడు మనకి కన్కాటినేట్ అయిన స్ట్రింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ కన్కాటినేటెడ్ స్ట్రింగ్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే డి దగ్గర ఉంటుంది. డి దగ్గర ఉన్న స్ట్రింగ్ ని ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. అంటే ఆల్ట్ ప్లస్ F5 అవుట్పుట్ చూసినప్పుడు నాకు ఏం డిస్ప్లే అవుతుంది? కన్కాటినేటెడ్ స్ట్రింగ్. కన్కాటినేటెడ్ స్ట్రింగ్ అంటే ఏమొస్తుంది? ఏబిఎన్ పిఆర్ఆర్. కన్కాటినేటెడ్ స్ట్రింగ్ ఏమొస్తుంది? ఏబిఎన్ పిఆర్ఆర్ అని చెప్పి వస్తుంది. అంటే ఇది స్ట్రింగ్ కన్కాటినేషన్. నెక్స్ట్ లాస్ట్ ఫంక్షన్ వచ్చి స్ట్రింగ్ కంపారిజన్. స్ట్రింగ్ కంపారిజన్ రెండు స్ట్రింగ్స్ లో ఉండే క్యారెక్టర్స్ ని అది కంపేర్ చేస్తుంది. రెండు స్ట్రింగ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ ని కంపేర్ చేసి ఆ రెండు స్ట్రింగ్స్ ఐడెంటికల్ గా ఉన్నాయా లేదా అనే విషయం అది మనకి చెప్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దానికి సింటాక్స్ వచ్చి స్ట్రింగ్ కంపారిజన్ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 అని చెప్పేసి మనం రాసాం. అంటే స్ట్రింగ్ 1 లో ఉన్న దాన్ని తీసుకుంటుంది, స్ట్రింగ్ 2 లో ఉన్న రెండు స్ట్రింగ్స్ ని తీసుకుంటుంది.
సపోజ్ నేను ఇక్కడ ఏబిఎన్ అని రాశాను అనుకోండి. స్ట్రింగ్ 1 లో ఫస్ట్ క్యారెక్టర్స్ ఏంటి? ఏ రెండు ఐడెంటికల్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ దానికి వస్తుంది బి రెండు ఐడెంటికల్ గా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ దానికి వస్తుంది ఎన్ అంటే కంప్లీట్ గా ఈ స్ట్రింగ్ ఆ స్ట్రింగ్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రెండు ఐడెంటికల్ అని చెప్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఏబిసి అని రాశాను అనుకోండి. ఏబిసి అని రాసినప్పుడు ఏ ఈక్వల్ గా ఉన్నాయి, బి ఈక్వల్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ ఉంది, అక్కడేమో సి ఉంది. అంటే ఇక్కడ ఈ ఎన్ అనే క్యారెక్టర్, ఇక్కడ సి అనే క్యారెక్టర్ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఈ టూ స్ట్రింగ్స్ నాట్ ఐడెంటికల్ అని చెప్పేసి చెప్తుంది. అదే మనం ప్రోగ్రామ్ లో చూస్తున్నాం. ప్రోగ్రామ్ లో చూసినప్పుడు ఫస్ట్ మనం హెడర్ ఫైల్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసాం. స్ట్రింగ్ 1 కేమో ఎస్ అని, స్ట్రింగ్ 2 కేమో హెచ్ అని చెప్పి తీసుకున్నప్పుడు ఇక్కడ స్ట్రింగ్ 1 నేమో గెటెస్ అని ఫంక్షన్ ద్వారా తీసుకుంటున్నాం. మళ్ళీ స్ట్రింగ్ 2 నేమో గెటెస్ అని హెచ్ అనే దాంట్లోకి తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ ఇఫ్ ఎల్స్ తెలుసు కదండి అందరికి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అప్పుడు నాకు ఏం డిస్ప్లే అవుతుంది? ఐడెంటికల్. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే నాట్ ఐడెంటికల్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ ఏబిఎన్ అని తీసుకున్నాను, ఇక్కడ కూడా ఏబిఎన్ అని చెప్పి తీసుకున్నప్పుడు ఈ స్ట్రింగ్ కంపారిజన్ లో రెండింటిని కంపేర్ చేస్తుంది. ఏ ఈక్వల్, బి ఈక్వల్, ఎన్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 0. ఈక్వల్ టు 0 అయినప్పుడు కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కాబట్టి నాకు ఏం డిస్ప్లే అవుతుంది? ఐడెంటికల్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. సపోజ్ మళ్ళీ నేను కనుక ఇక్కడ స్ట్రింగ్స్ ని రాసినప్పుడు స్ట్రింగ్ 1 ఏబిఎన్ అని చెప్పి రాశాను, స్ట్రింగ్ 2 ఏమో పిఆర్ఆర్ అని చెప్పి రాశాను. స్ట్రింగ్ 2 పిఆర్ఆర్ అని చెప్పి రాసినప్పుడు కంపేర్ చేసుకునేటప్పుడు ఇక్కడ కంపారిజన్ దగ్గర ఎస్ ని హెచ్ ని, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎంత ఉంది? పి. అసలు రెండు ఈక్వల్ గా ఉన్నాయా? లేదు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 1 ఈక్వల్ టు 0. కండిషన్ ఏమైంది? ఇక్కడ ఫాల్స్. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నేను ఎక్కడికి వస్తాను? ఎల్స్ బ్లాక్ లోకి వస్తాను. ఎల్స్ బ్లాక్ లో నాకు ఏం డిస్ప్లే అవుతుంది? నాట్ ఐడెంటికల్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. మనం ఈ ప్రోగ్రామ్ ఒకసారి కనుక రన్ చేసి చూస్తే ఫస్ట్ ఏం అడుగుతుంది? అవుట్పుట్ లో స్ట్రింగ్ 1 అంటే నేను ఏబిఎన్ టైప్ చేశాను, మళ్ళీ స్ట్రింగ్ 2 పిఆర్ఆర్ టైప్ చేశాను. ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది కాబట్టి నాకేం డిస్ప్లే అవుతుంది? నాట్ ఐడెంటికల్. నిజంగానే టూ స్ట్రింగ్స్ ఐడెంటికలా? కాదు, టూ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఐడెంటికల్. ఓకేనా? ఈ విధంగా మనం స్ట్రింగ్స్ ని కంపేర్ చేసుకోవచ్చు. ఇంతవరకు కూడా మనం ఏం చేసాము అంటే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ద్వారా, అంటే స్ట్రింగ్స్ కి సంబంధించి సి లైబ్రరీలో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ను ఉపయోగించుకుని లాజిక్ లేకుండా ప్రోగ్రామ్స్ ని ఎలా రాయొచ్చో చూసాం. వీటిని మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుందాం.